ఇండియన్ బౌలింగ్ లైనప్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఒక కన్సిస్టెంట్ పర్ఫార్మర్గా మొహమ్మద్ షమీ కొన్ని ఏళ్లుగా తన పేరుని రికార్డ్ బుక్స్లో నమోదు చేసుకుంటూనే వస్తున్నాడు. ఇండియాకి ఫార్మాట్తో సంబంధం లేకుండా నేను ఒక ఆల్ ఫార్మాట్ బౌలర్ని అని జస్ప్రీత్ బుమ్రా లాగా జస్ప్రీత్ బుమ్రాకి టఫ్ ఫైట్ ఇచ్చిన బౌలర్గా ఓవర్ ద పాస్ట్ 5 years షమీ నిలిచిపోయాడు. కానీ షమీతో ప్రాబ్లం ఏంటంటే హిస్ ఫిట్నెస్. పదే 3 ఫార్మాట్లు ఆడిన తరువాత 1 injury ఆర్ ది అదర్ కెప్ట్ బాదరింగ్ హిమ్. ఇప్పుడు అదే తన కెరియర్కే ఒక థ్రెటనింగ్గా మారిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది దెర్ ఆర్ 2 other players ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కాంట్రవర్సీ. అగార్కర్ ఉన్నాడు అండ్ ద BCCI కమిటీ కూడా ఉంది. షమీ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికీ రంజీ ట్రోఫీలో బెంగాల్కి 15 వికెట్లు తీసి ఒక అద్భుతమైన ఫామ్లో ఉన్నాను అంటూ స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా అజిత్ అగార్కర్పై ఇండైరెక్ట్గా కామెంట్స్ కూడా చేశాడు. నా ఫిట్నెస్ గురించి నన్ను అడగాలి కానీ మీరు NCAలో ఎవరినో కాంటాక్ట్ అవ్వడం ఏంటి? దీని గురించి BCCI ఇన్సైడర్ మాట్లాడుతూ మొహమ్మద్ షమీ కెరియర్ ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఇండియన్ టీంని సెలెక్ట్ చేసేటప్పుడే జస్ప్రీత్ బుమ్రా కేవలం 3 టెస్ట్ మ్యాచ్లే ఆడతాడు. కాబట్టి ఇండియాకి టీంని సెలెక్ట్ చేసేటప్పుడే జస్ప్రీత్ బుమ్రా కేవలం 3 టెస్ట్ మ్యాచ్లే ఇంగ్లాండ్లో ఆడతాడు. కాబట్టి షమీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, సీనియర్ బౌలర్ కోసం మేము షమీకి రీచ్ అవుట్ అవ్వడం జరిగింది. షమీ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు కాబట్టే షమీని పక్కన పెట్టాం. ఇండియాని రిప్రజెంట్ చేసే ఛాన్స్ వచ్చినా షమీ ఫిట్గా ఉన్న షమీ ఎందుకు వదులుకున్నాడు అంటూ ఒక కొత్త ట్విస్ట్ ఈ టేల్లో ఆ BCCI ఇన్సైడర్ ఓపెన్ చేశాడు. బికాజ్ ఇప్పటిదాకా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం షమీ ఇంగ్లాండ్ సిరీస్కి ఫిట్గా లేడు కాబట్టే పక్కన పెట్టారని అజిత్ అగార్కర్ దగ్గర నుంచి అందరూ చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని కొంచెం ట్విస్ట్ చేస్తూ షమీ ఫిట్గా ఉన్నాడు కానీ ఇండియన్ టీంతో ట్రావెల్ అవ్వడానికి విల్లింగ్గా లేడు అని చెప్పడం ఎంతవరకు కరెక్టో ఆర్ ఎంతవరకు నిజముందో మనకి తెలీదు. బట్ షమీ అయితే వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, అజిత్ అగార్కర్తో వాట్ ఎవర్ ద ఇష్యూ దట్ ఆర్ క్రియేటెడ్ సెటిల్ చేసుకోకపోతే మాత్రం హీ విల్ బీ వన్ ఆఫ్ ద బౌలర్స్ who will be remembered for his contributions. కానీ ఫ్యూచర్లో ఏ ఫార్మాట్ అయినా ఆడతాడా అంటే మాత్రం that will be a very big question mark.